ఈయనదే బావబామర్ది. ఇప్పుడు ఒక సీన్ రీషూట్ అన్న చూశారు, బావబామర్ది సినిమాలో అది. ఆ కోటగారు ఊరేసుకునే సీన్. అయితే మామగారు సినిమా తమిళ్లో సూపర్ హిట్. మా పిల్లే అదేదో ఉంది పేరు టైటిల్. తమిళ్లో 100 Days హిట్ బాగా. అదే తెలుగులో తీశారు. తీసేటప్పుడు ఎట్టి పరిస్థితి బాబు మోహనే కావాలా, కోట గారిని పెట్టాలని నా కోసం 2 నెలలు ట్రై చేశారు. నాకు బాగా బిజీగా ఉన్నా. కోట గారు 1 month ఇచ్చారు, దాసరి గారు 1 month ఇచ్చారు. నయం కుదరట్లా. కోపం అందరికి. మేము వెంటబడుతున్నామనా, పోజు కొడుతున్నాడా అని కంటే నేను డైరీ తీసుకొని పెట్టి నీకు వస్తాను, ఇది నా పొజిషన్, సారీ అని దాసరి గారు చెప్పి కొద్దిగా మీరు చెప్పండి సార్ అన్న. వాళ్ళకు కూడా తెలుసు క్యాన్సిల్ చేయమంటారు. నేనంటాను అడ్వాన్స్ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ క్యాన్సిల్ చేయటం సభ్యత అనిపిస్తుంది సార్. నేను ఇంత మంచి సినిమా నేను వదులుకుంటాను అంటున్నా కానీ ఒకసారి డేట్లు ఇచ్చినవి నేను తప్పు చేయలేను సార్ అని ఎంతన్నా ఒప్పుకోలేదు. సరే ఓకే ఒప్పుకున్నాను. సినిమా అంతా నాతో మాట్లాడలేదు. 3 సార్లు షో ప్రివ్యూ షో వేస్తే కూడా నేను చూడలేకపోయినా. 3 సార్లు కోట గారు చూసారు, 3 సార్లు దాసరి గారు. ఆహా వాళ్ళకంటే నువ్వు గొప్పోడివా అంటాడు ప్రొడ్యూసర్. సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్, ఓకే. ఆయన నేను ఎక్కడున్నానని వైజాగ్లో వేరే షూటింగ్లో ఉన్నా. అక్కడ వైజాగ్ వచ్చాడు నా కోసం, నన్ను కలవటం కోసం. బాబుమోహన్ గారు బాగున్నారా అనుకున్నా. అబ్బా నవ్వుకుంటూ వచ్చింటారు ఆయన. ఎప్పుడు నేను నమస్కారం సార్ అనేది కదా. సార్ కూర్చోండి సార్, ఏంటి సార్, థ్యాంక్ యూ సార్, సారీ సార్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అంటే, లేదు నీకే సారీ చెప్పడానికి వచ్చినాను. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్ అంటే, నువ్వు కరెక్ట్. ఏం కరెక్ట్ సార్, మిమ్మల్ని డేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, 30 రోజులు అడిగితే 10 రోజులు ఇచ్చిన. ఆ 10 రోజుల్లో కూడా మళ్ళీ 5-6 సినిమాలు చేసిన పక్కనే కెమెరా పెట్టించి బిజీగా ఉంటుంది సార్, సారీ సార్ అంటే, లేదు నాకు మంచిగా అయింది, కొంత డివైడ్ టాక్ వచ్చింది మీది కోట దాసరి గారు దాంట్లో. కోట గారు దాసరి గారు కొంచెం తమిళ్ వాళ్ళను కొంచెం అనుకరించినట్టుగా అయిపోయింది. కొన్ని ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని డైలాగ్ డిక్షన్ అది. నువ్వేం సినిమా చూడలేదు, నువ్వేం ఓన్గా చేసి పారేసావు, నీదేం న్యాచురల్గా ఉందని టాక్ వచ్చింది. అక్కడ సంతోషపడ్డా నేను ఎంత ప్రెషర్ పెట్టినా, 3 నెలలు నేను ఇబ్బంది పెట్టినా నువ్వు అదే చిరునవ్వుతో అట్లే ఉన్నావు. కానీ నేను ఉండలేకపోయినాను, మీద కోపం వచ్చింది నాకు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు అని కబురించుకున్నాడు. ఉన్నది ఇప్పటికీ. ఇట్లా మేము క్యారెక్టర్లో జీవించడానికి మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం నిజంగా. కానీ మీరు అప్పుడు ఏ చేసినా అదొక సంచలనం సార్. మరి ఎందుకో చెప్పు, సంచలనం ఎందుకో చెప్పు. మాది కాదు అది, మీ డెడికేషన్, మీకు ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ మేము మా విద్యుక్త ధర్మం మేము చేసినాం. కానీ సర్కస్ లో ఒక లైట్ తిరుగుతుంటది, ఇట్లా తిరుగుతుంట మా దగ్గరకు రాగానే ఆగిపోయిందంట, బాబుమోహన్ కాడికి రాగానే. అందుకని ఆ వెలుగు వెలిగినామంట. ఇది చాలా పెద్ద వాళ్ళు అన్నది. ఎవరు సార్? అసలు శ్రీనారాయణ రెడ్డి గారు అన్నారు, పెద్దోళ్ళు అన్నారు. లేవు కరెక్ట్ గానే చెప్పారు. అయితే ఏమో మాకు తెలుసా, చెప్పేది మేము చేసేది, కాగితం ఇచ్చేది, చూసేది, చేసేది. కానీ అప్పట్లో సార్ అసలు ఒక కమెడియన్ గా హీరోయిన్స్ పక్కన మీకు కాంబినేషన్ సీన్లు రాసేవాళ్ళు, అసలు వాళ్ళతో పాటు మీకోసం ఒక కథ రెడీ చేసేవాళ్ళు, సాంగ్ రెడీ చేసేవాళ్ళు. ఇదంతా ఎవరికి సార్ సాధ్యం అసలు? మేమేం చేసినా మాకు తెలియదు. వాళ్ళు పెట్టేవాళ్ళు, మేము చేసేవాళ్ళం, ఏది పడితే చేసేవాళ్ళం. 1/2 అనే సినిమా క్లైమాక్స్ లో నాకు కత్తి ఫైట్ ఉంటది. ఇట్లాని నేను ఇట్లా పల్టీ కొడతాను, పల్టీ కొట్టి మళ్ళీ కత్తితో కమా అని అంటాను, ఇట్లా కత్తితో. ఆ చిన్న క్లైమాక్స్ సీన్ కొరకు 100 Days ఆడింది సినిమా. సూపర్. అందరు టికెట్లు కొనుక్కొని క్లైమాక్స్ చూసిపోయేటోళ్ళంట. అట్లనే చినుకు అందరితో పాటు 365వ రోజు సెకండ్ షో చూసిన నేను, హౌస్ఫుల్. 365వ రోజు ఏమయ్యా 365 రోజు అంటే, అవును సార్. హౌస్ఫుల్ ఏంటి అంటే, అవును సార్ హౌస్ఫుల్, ఇంకా 100 రోజులు ఆడుద్ది, కానీ మాకు కొన్ని కమిట్మెంట్ తీసేస్తాను అన్నాడు వెంకటేశ. ఇట్లా ఏం ఆడినాయో మాకు తెలియదు, మేమేం చేసామో మాకు తెలియదు. ఎన్ని బయటపడుతున్నాయి అసలు. ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తే మాకే ఆశ్చర్యం, ఎట్లా చేసాము, ఆ చూపట్ట చూసాము, అసలు అదేంటి, ఆ పరిగెత్తుడు ఏంటి, గమ్మత్తుగా. సౌందర్య గారితో ఫస్ట్ మూవీ చేసింది మీరని చాలా తక్కువ మంది తెలుసు, మనవరాలి పెళ్లి. అందులో నేను ఒక 1000 ఇంటర్వ్యూలు చేసి ఉంటా. అంటే ఈ జనరేషన్ కి ఆ సాంగే హైలైట్. గానీ ఫస్ట్ మూవీ అసలు ఆవిడని పెళ్లి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, అందులో జనరేట్ చేసిన కామెడీ. మనవరాలు పెళ్లి కోట శ్రీనివాసరావు గారు కొడుకు నేను. కోట శ్రీనివాసరావు గారు సిస్టర్ కూతురు ఆమె. నన్ను పెళ్లి చేసుకో అని అంటే బాబా పో అంటుంటుంది అనమాట. అది ఫస్ట్ పిక్చర్. కానీ ఆమెది ఫస్ట్ పిక్చర్గా రిలీజ్ అయిన సినిమా అమ్మోరు. ఆ సినిమాలో అమ్మాయిని చూసే నేను ఆ ఫోటోలు తీసుకుపోయి
డైరెక్టర్ గారికి ఇస్తే డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చి చూసి సెలెక్ట్ చేసుకున్నారు అమ్మోరికి. ఆహా, ఓకే. కనుక ఈ అమ్మోరు రిలీజ్ అయిన 3 months తర్వాత మనవరాల పెళ్లి రిలీజ్ అయింది. ఓకే ఓకే. అమ్మోరు రాజేంద్రుడు గజేంద్రుడు కూడా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడో అది రిలీజ్ అయింది. జస్ట్ మాయలోడు ముందు కంటిన్యూషను అమ్మోరు రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు సూపర్ హిట్. ఇక అసలు ఎటు పోయినామో తెలియదు. ఇక సౌందర్య గారితో అంత మంచి సాంగ్ చేశారు, మళ్ళీ తర్వాత చాలా సినిమాలు చేశారు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అంతఃపురంలో అసలు ఆ డాటర్ ఫాదర్ రిలేషన్ చూపించిన విధానం అసలు అద్భుతంగా పండించారు సార్. నిజంగా సొంత డాక్టర్ కాదు, పెంచుకున్న డాక్టర్. మళ్ళీ అది చాలా లవ్లీగా చాలా మంది. ఎలా ఉంటారు సార్ మీతో? చాలా బాగుంటారు. అసలు నన్ను బాగా లైక్ చేస్తుంది అమ్మాయి ఫాదరు, అమ్మాయి బ్రదర్ నన్ను బాగా లైక్ చేస్తుంది. మంచోళ్ళు, గ్రేట్ పర్సన్స్, గొప్ప వాళ్ళు, గొప్ప కుటుంబం. ఏమని పిలిచేవారు సార్ మిమ్మల్ని? బంగారు పాప. డైరెక్టర్ గారు కృష్ణవంశీ గారు అన్న ఏం పేరు పెట్టారన్న హీరోయిన్ పేరు అని అంటే ఏం పేరు పెట్టలేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లన్నా ఇప్పుడు డైలాగు నేను ఇట్లమ్మా అని చెప్పాలి కదా అంటే నాకు తెలుసు నువ్వు ఇది అడుగుతావని, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అన్నాడు. ఏం పేరు పెట్టాలన్నా, ఏం పేరు పెడితే బాగుంటుంది, ఏం పేరు మేము అందుకనే వదిలేసినాం. నువ్వు ఏమని పిలుస్తావు సౌందర్యని, బంగారు పాప అంతే పెట్టు. ఎందుకు సార్ బంగారు పాప ఎందుకు పెట్టారు మీరు? ముద్దుగా ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్ కానీ అమ్మాయి మెంటాలిటీ కానీ చాలా, అందుకని బంగారు పాప అని పిలిచేది. మరి బంగారన్న అని కూడా ఒక ఆయన పిలిచేది, ఒక హీరోని. ఆయన ఎవరు? సుమన్ గారు. ఆయన కూడా బంగినపల్లి మామిడి పనిలాగా ఉంటాడు, తెల్లగా మంచిగా బుగ్గలు గిగ్గరని. అందుకని ఆయన బంగారన్న అనేది ఆటోమేటిక్గా బంగారు పాప అన్నాను. ఇక ఊహించి అంటాం కదా, అప్పటికప్పుడు అంటమే. అది బాగా అనిపించేది అందరికి. అట్లా అంతఃపురంలో బంగారు పాప అని పెట్టిన. ఇంకోటి సార్, సిల్క్ స్మిత గారు, ఆవిడకున్న క్రేజ్ అప్పట్లో మామూలు క్రేజ్ కాదు. కానీ ఆవిడతో కాంబినేషన్ సీన్లు, పాటలు, అసలు మీరు కోటా గారితో పోటీ పడ్డము, అసలు మీకు ఎట్లా ఉండేది తను మీతో పాటు? నాతో చాలా బాగుండేదండి పాపం. సిల్క్ స్మిత గారు, నేను సిల్క్ స్మితే అంటాను, నన్ను బాస్ అంటది. ఏ బాస్ రండి అంటున్నాను కదా అట్ట పిలిచేది నన్ను. వస్తున్నా బాస్ అనేది. చిరంజీవి గారి షూటింగ్ మెడ్రాస్లో ఒక గల్లీలో ఒక చెట్టు ఉంది, చెట్టు కింద చిన్న రచ్చబండలాగా ఉంది, అక్కడ షూటింగ్. ఒక 20 మంది లేడీస్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళు షార్ట్ ఉన్నప్పుడు షార్ట్లోకి వస్తున్నారు, లేకుంటే ఆ గద్దె అన్నీ నిలబడుతున్నాను. నేను యాక్ట్ చేస్తున్నాను ఏదో సీన్ ఒకటి. నాకు ఆ జనంలోంచి ఏ బాస్ అని వినపడదు. ఇది నన్ను ఎవరు పిలుస్తారు? సిల్క్ స్మితే పిలుస్తుంది. అని సిల్క్ స్మితే అని చూసి రెడీ అంటే సరే ఓకే షార్ట్లో ఉన్నా. మళ్ళీ షార్ట్ అయిపోయింది. ఏ బాస్ అని మళ్ళీ వినపడదు. మళ్ళీ చూసినా కనపడట్లేదు. మళ్ళీ పిలిచింది. మళ్ళీ ఇంకొకసారి ఏమో కిసకిసా నవ్వింది. ఆమె నవ్వు గమ్మత్తుగా ఉంటుంది, ఆహా అని నవ్వుద్ది. నేను ఇట్లనే చూస్తున్నా వాళ్ళని. మీరు షూట్ ఆపేసి చూస్తున్నారా? ఆపేసినా. మరి పిలిచినప్పుడల్లా 1 minute అంటున్నా. నేను చూస్తుంటే ఏ బాస్ అని చేయి పెట్టింది. ఎవరబ్బా చేయలేపింది గుంపులోంచి అని చూస్తే షార్ట్ వేసుకుంది, టీ-షర్ట్ వేసుకుంది, గుర్తుపట్టలేదు. అట్లా షార్ట్ వేసుకొని జనంలోకి వస్తుందని ఎందుకు అనుకుంటాం? అందులో మెటర్స్ ఆ గల్లీలోకి ఎందుకు వస్తుంది అనుకున్నాం. ఏ బాస్ అన్నా నేను, మన ఇల్లు అక్కడే, నేను మీరున్నారని వచ్చాను, షార్ట్ అయినాక మన ఇంటికి వెళ్దాము అందండి. ఇక నాకు అక్కడ ఆ సీన్ అయిపోయినాక రా అని చేయబట్టుకొని తీసుకుపోయింది. తీసుకుపోతే అసలు ఏమి ఆమె కళ అది. ఇల్లు మెట్ల దగ్గర నుండి, ఎంట్రన్స్ దగ్గర నుండి డెకరేట్ చేసింది కదనంటే ఆ కర్టన్స్ అన్నీ ఆమె సినిమాలలో ఒక పెక్కులు డ్రెస్ ఏదైనా వేస్తే ఆ డ్రెస్కు ఒక పెద్ద కొండ లాంటి దానికి పెట్టి అలంకరించి అన్ని బొమ్మల్లాగా చేసి అసలు ఇల్లంతా షూటింగ్ కోసం డెకరేట్ చేసిన ఒక బొమ్మరిల్లులాగా ఉందండి. ఇదంతా నేనే చేశాను, బాగుందా బాస్ అని ఇల్లంతా చూపించి నాకు ఆమె కాఫీ తెచ్చిచ్చి
ఇక షార్ వాళ్ళ పిలుస్తున్నారు, సార్ 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 షిఫ్టింగ్. నేను ఇంకా వెళ్ళిన కిందికి. ఆ తర్వాత 1-2 monthsకే చనిపోయింది అమ్మాయి. ఓ చంపేసిండు. ఏదో భలే ఉండేది నాతో, భలే ఉండేది. ఆవిడ చాలా అంటే పైకి అలా కనిపించిన చాలా అమాయకురాలు అలా అని చెప్తూ ఉంటారు, సున్నిత మనస్కురాలు. చాలా సున్నితం, చాలా సున్నితం. ఎవరినన్నా లైక్ చేస్తే మనస్ఫూర్తిగా లైక్ చేస్తుంది, అంతేగాని నటించటం ఏదో ప్రేమ ఉన్నట్టుగా కానీ ఏదో నువ్వు ఇష్టం నటించడం అస్సలు ఉండదు అమ్మాయి దగ్గర. కళ్ళద్దాలు పెట్టుకుని అట్లా నువ్వు కూర్చుని అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది, ఇట్లా ఇట్లా కూర్చుంటుంది, లేకుంటే ఇట్లా కూర్చుంటుంది. ఉట్టిది ఆమె కళ్ళద్దాలు ఎందుకు పెట్టిందో తెలుసా? నన్ను వీడు చూస్తుండా లేదా, వాడు ఏ ఎక్స్ప్రెషన్ తో చూస్తుంటున్నాను, ఏ హీరో అయినా కానీ, ఏ హీరో అయినా కానీ అంటే నీకు అర్థమైందా? టాప్ దాకా ఈ డైలాగ్ ఆవిడదేనంటే కదా పుష్పలో, ఈ కాలు నాదే, ఆ కాలు నా కాలు మీద కాలు వేసుకుంటే నీకేంటి అని. ఇక అదంతా చాలా ఉన్నాయి అసలు. ఇక ఒక్కొక్క హీరోలకు తగులుతాయి చెప్తే తట్టుకోలేక అడిగితే నా కాలు మీద నా కాలు వేసుకున్నాను. అసలు కేర్ చేసేది కాదు అస్సలు. ఎవరు హీరో పెద్ద హీరో వస్తున్నాడు కదా లేచి నిలబడదాం, కాలు మీద కాలు దిద్దాం, లేదు ఇంకా కొంచెం ఇట్ట అనేది. అట్లాంటి ఆమె నన్ను ఒకరోజు నా బర్త్డే నాకు కేక్ కటింగ్, అది నాకు తెలియదు, నేను అది 4వ షూటింగ్ అనుకుంటా. నేను రోజుకి 5-6 షూటింగ్లు చేసేది, ఆడ 3 గంటలు ఈడ 3 గంటలు. ఆ షూటింగ్కి వచ్చాను, నాకు కేక్ గీక్ అంతా అరేంజ్ చేసింది. చూస్తే శ్రీకృష్ణత వచ్చి కూర్చోన్నది. ఏ బాస్ నువ్వు ఇప్పుడు వచ్చినావు అంటే, నేను బర్త్డే కదా బాస్ అందుకని వచ్చాను అన్నది. బొంగ ముద్దు వెరీ హ్యాపీ వెరీ ఫైవ్ రమ్మని పక్కన కూర్చొని పెట్టుకొని కేక్ కట్ చేసిన ఇద్దరం. అట్లా కేక్ కట్ చేసినాక నాకు పెట్టింది, వెళ్ళింది పాపం. అట్లా చాలా మంచి అమ్మాయి, మంచి డాన్సరు, మంచి అమ్మాయి. ఆమె నాతో ఎన్ని పాటలు మా ఇద్దరికి, అసలు చాలా పాటలు ఉన్నాయి అమ్మాయి. అసలు బావల సేవ మరదల సేవ పాట నాది కాదు, శ్రీకృష్ణత గారి పాట అది. ఛానల్కు గారు అన్న నేను ఆమెని. అది బావుల సాయ అనే పాటంతా ఆమెదే, మేము మరదల సాయ అనటమే. ఓ 300 మంది ఉంటాము, దాంట్లో నేను కోట కూడా ఒకటి గుంపులో. బావుల సాయ అంటే మరదల సాయ అని అందరూ అంటారు, మీ ఇద్దరం కూడా అంటాం. కానీ నా పెర్ఫార్మెన్స్తో బాబు మోహన్ పాట అయిపోయింది అది. అవును, ఆ దండ వేసినప్పుడు కానీ, అంతకు ముందు కానీ, తర్వాత అందులో కొన్ని షార్ట్స్ నా ఎక్స్ప్రెషన్స్తో పాట ఇప్పటికీ బాబు మోహన్ పాట అంటారు అది, కానీ అది కాదు.